నువ్వెవరు? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు? నా పెళ్లి ముందు మా ఇంటికి వచ్చి చెప్పావు. తర్వాత బ్రిడ్జ్ మీద నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడావు. ఇప్పుడు తిరిగి చూస్తే నన్ను నీ సొంత మనిషిలా చూసుకుని ఆనందపడుతున్నావు. అసలు ఎవరు నువ్వు? నేను నీకేమవుతాను? నువ్వు నాకెందుకు సాయం చేయాలనుకుంటున్నావు? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు? చెప్పు. ఒక్క నిమిషం వెయిట్. ఒక్క నిమిషం ఇలా రండి. ఒక పెన్ను పేపర్ ఇస్తారా? ఇదిగో, నీకు మాటలు రావని నాకు అర్థమైంది. కనీసం నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది పేపర్ మీద రాయి. రాయ్. ఒక్క నిమిషం. ఇదిగో తీసుకో. ఈ ఫోన్ నీకోసమే. నువ్వెక్కడుంటావో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు నీ పక్కనున్న వాళ్ళకి ఈ ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడించు, సరేనా? ఇదిగో చూడు, ఒకసారి ఫోన్ చేసి చూపిస్తాను. ఇదిగో, నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు నువ్వు ఇక్కడున్న గ్రీన్ బటన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకుంటే నేను మాట్లాడేది నీకు వినిపిస్తుంది. అర్థమైందా? ఒకసారి ఫోన్ చెవి దగ్గర పెట్టుకో. హలో, వినిపిస్తుందా? సరే, మర్చిపోకు. నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. అప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడించు. ఈ ఫోన్కి ఎవరు కాల్ చేస్తున్నారు? ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుంది. యశోద, ఎక్కడున్నావు? హరి, థ్యాంక్ గాడ్ నువ్వు బ్రతికే ఉన్నావు అన్నమాట. మరి ఇన్ని రోజులు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? నా దగ్గర ఫోన్ లేదు హరి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను సరే, నువ్వు అక్కడే ఉండు. నేను హైదరాబాద్లో ఉన్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. సరే హరి, వెయిట్ చేస్తాను. నా ఫ్రెండ్ హరి అని ఇక్కడికి వస్తున్నాడు. తనని కలిసి వెళ్దాం. భయంగా ఉందయ్యా. హరిగాడు మనల్ని చూసేశాడు. ఇంకోవైపు ఆ పెద్ద మేడం మరో వారం రోజులే గడువు ఇచ్చింది. ఈ యశోద ఏమో ఎక్కడ చచ్చిందో తెలియట్లేదు. నువ్వు బాధపడకో. అది ఎక్కడ దాక్కున్నా మన చేతుల్లో మాత్రమే చచ్చుద్ది. పద.
పారిపోయి తప్పు చేశాం రంగమ్మ. అదే మనం అక్కడే ఉండి యశోద కోసం మనం వెతుకుతున్నట్టుండుంటే యశోద ఎక్కడుండో చెప్పేవాడేమో. నీ మొహం, నువ్వింత వెర్రి బాగులోళ్ళ ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదయ్యా. యశోద ఈ పాటికి ఎప్పుడో హరి విఠల్కి ఫోన్ చేసి మన గురించి చెప్పేసుంటుంది. ఆ విషయం తెలియబట్టే హరి విఠల్ మనల్ని అనుమానంగా చూశాడు, మన వెంట పడ్డాడు. మనల్ని పట్టుకుంటే యశోద గతం గురించి, యశోదకు పుట్టిన బిడ్డ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది నిజమే. అయినా మన జీవితం ఏంటి ఇలా తయారైంది? 20 సంవత్సరాలు కష్టపడ్డ దానికి ఫలితం లేకపోగా ఇప్పుడు ఆ ఉర్మిళ చేతిలో మనకి ప్రాణాపాయం వచ్చి పడుతుంది. ఒకవేళ యశోద హరివిఠల్ దగ్గర ఉందంటావా? హరివిఠల్ దగ్గరైతే ఉండుంటుందని అనిపించట్లేదయ్యా. సార్, ఆర్డర్ సార్. ఏదోటి చెప్పు. హరి, కూర్చో హరి. నువ్వు ఆ రోజు ఫోన్లో బ్రతికుంటే మళ్ళీ ఫోన్ చేస్తానన్నప్పుడు నాకేదో అనుమానం వచ్చింది యశోద. ఆ తర్వాత నువ్వు చనిపోయావని చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. ఒక స్టేజ్లో నువ్వు నిజంగా చనిపోయావేమని నమ్మేశాను. నేను ఈ రోజులా బ్రతికుండడానికి ఒక రకంగా ఈ అమ్మాయి కూడా కారణమే. నమస్తే అండి. తనకు మాటలు రావు హరి. తనెవరో తెలియదు కానీ ఎప్పటి నుంచో నన్ను కాపాడాలని చూస్తోంది. నాకేదో చెప్పాలని చూస్తోంది, కానీ నాకు చెప్పలేకపోతుంది. కనీసం తనకి చదువు కూడా రాదు. నిజంగా తనే లేకపోయి ఉండుంటే నేను ఈరోజు చనిపోయి ఉండేదాన్నేమో. యశోద,